Myself Nagavardhan Reddy. I am working as a teaching assistant in Muneshwari Agricultural Engineering Polytechnic for Diploma in Agricultural Engineering. Now I am taking a lecture in the tractor systems, operation and maintenance. In the last class uh, we discussed the eighth lecture. That eighth lecture is about the transmission gears and power. Okay. Now in the ninth lecture, all are the problems. Now I discussed all these problems. I discuss you all these problems in the next classes or in the college itself. Now I'm moving on to the next lecture. That is 10th lecture. It is about the torque converter. Okay. It is also a important part in the transmission system. Okay, it is also an important part in the transmission system of a tractor. ఓకే, ఈ యొక్క టార్క్ కన్వర్టర్ అనేది చాలా చాలా యూస్ఫుల్ కాంపోనెంట్ అనమాట. ఓకే, ఎందుకు ఈ టార్క్ కన్వర్టర్ని వాడతాము ట్రాక్టర్లో అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ట్రాక్టర్ అనేది మనకి ఎప్పుడు ఫీల్డ్ కండిషన్స్లో పనిచేస్తుంది. సో ఆ ఫీల్డ్ కండిషన్స్లో పనిచేయడం కోసం ఎక్కువ టార్క్ అనేది అవసరం అవుతుంది. సో ఆ ఎక్కువ టార్క్ అనేది కావడం కోసం మనకి ఇక్కడ టార్క్ కన్వర్టర్ని మనం యూస్ చేస్తాం. అందుకోసమే మనము ఈ యొక్క ట్రాన్స్మిషన్ సిస్టంలో ఈ టార్క్ కన్వర్టర్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఎప్పుడైతే ఈ టార్క్ కన్వర్టర్ మనకి పనిచేస్తుందో అప్పుడు మనకి ఈ యొక్క టార్క్ అనేది మనకి మల్టిప్లై అవుతుందన్నమాట. దట్ మీన్స్ ట్రాక్షన్ అనేది మల్టిప్లై అయ్యి మనకి కావాల్సిన ట్రాక్షన్ అనేది మనకి రేర్ వీల్స్కి అనేది అందిస్తుంది అనమాట. దానికోసమే మనము ఇక్కడ టార్క్ కన్వర్టర్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఈ యొక్క టార్క్ కన్వర్టర్ ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు క్లాస్లో చెప్పుకుందాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ ఈ యొక్క టార్క్ కన్వర్టర్ని ఇంకొక నేమ్ ఏం చెప్తామంటే హైడ్రోకైనెటిక్ ట్రాన్స్మిషన్ అని పిలుస్తామన్నమాట. వాట్ వి కాల్ హైడ్రోకైనెటిక్ ట్రాన్స్మిషన్. ఓకే, టార్క్ కన్వర్టర్కి ఇంకొక నేమ్ హైడ్రోకైనెటిక్ ట్రాన్స్మిషన్. ఈ యొక్క హైడ్రోకైనెటిక్ ట్రాన్స్మిషన్ని మనము ఎందుకు యూస్ చేస్తామంటే టార్క్ని మల్టిప్లై చేసేదానికి యూస్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ ఎ డివైస్ యూజ్డ్ ఆన్ ద ట్రాక్టర్స్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ పవర్ అండ్ ఫర్ మల్టిప్లయింగ్ ద టార్క్ ఆఫ్ ఏ ఇంజన్ నుంచి వచ్చే పవర్ని తీసుకొని టార్క్ని మల్టిప్లై చేసేదానికి ఈ యొక్క టార్క్ కన్వర్టర్ని యూస్ చేస్తామన్నమాట. ఓకే, ఇట్ వర్క్స్ యాజ్ ఎ టార్క్ మల్టిప్లయర్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఓకే, టార్క్ కన్వర్టర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ దిస్ టార్క్ కన్వర్టర్? ఓకే, చూస్తే మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంపెల్లర్, సెకండ్ వన్ వచ్చేసరికి టర్బైన్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్టార్టర్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి హౌసింగ్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద 4 parts in the torque converter. I'll show you the figure of the torque converter. Okay, this is the figure of the torque converter. Okay, జనరల్గా ఈ యొక్క టార్క్ కన్వర్టర్ ఇంపెల్లర్ ఇది. ఓకే, తర్వాత డ్రైవింగ్ షాఫ్ట్ ఇది. ఓకే, ఇన్పుట్ షాఫ్ట్ ఇది. ఈ స్టార్టర్ ఇక్కడ ఉంటుంది, స్టార్టర్ అండ్ ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ మనం ఆయిల్ యూస్ చేస్తాం. అండ్ తర్వాత టర్బైన్ ఇది. ఓకే, ఇది ఒక ఇంజన్ ఫ్లైవీల్. ఈ యొక్క ఇంజన్ ఫ్లైవీల్ నుంచి మన కనెక్షన్ అనేది ఇంపెల్లర్ కనెక్షన్ ఉండడం జరిగింది చూడండి. ఓకే, ఈ విధంగా మనకి టార్క్ కన్వర్టర్ అనేది కనిపిస్తుంటుంది అనమాట. ఓకే, అండ్ ఇన్ ది సిస్టమ్ ఇంజన్ flywheel is connected to the impeller which has got blades and is contained in a housing having suitable oil. ఓకే, జనరల్గా ఈ యొక్క ఇంపెల్లర్ అనేది మనకి ఈ యొక్క టార్క్ కన్వర్టర్ యొక్క ఇంపెల్లర్ అనేది మనకి చూసుకుంటే ఈ యొక్క ఫ్లైవీల్కి కనెక్ట్ అయ్యిందనమాట. చూడండి, ఫ్లైవీల్కి కనెక్ట్ అయింది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో అది ఒక హౌసింగ్ లాగా ఉండి మనకి ఈ మధ్యలో మనకి ఒక ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ ఆయిల్ని మనము యూస్ చేసేదానికి ఒక హౌసింగ్ లాగా మనకి అది పనిచేస్తుంటుంది అనమాట. ఓకే, ఆ ఇంపెల్లర్ అనేది మనకి ఒక హౌసింగ్ లాగా మనకి పనిచేస్తుంటుంది అనమాట. ఓకే, ఓకే, యాజ్ ఫ్లైవీల్ రొటేట్స్ ఇట్ టర్న్స్ ద ఇంపెల్లర్. ఓకే, విచ్ స్ట్రైక్ అగైనెస్ట్ ద ఆయిల్ ఇన్ ద కంటైనర్. ఓకే, జనరల్గా ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఫ్లైవీల్ రొటేట్ అయింది అనుకోండి, ఫ్లైవీల్కి నెక్స్ట్ కనెక్షన్ ఏముంది, ఇక్కడ టార్క్ కన్వర్టరే ఉంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఫ్లైవీల్ రొటేట్ అయింది అనుకోండి అప్పుడు మనకి ఈ యొక్క ఇంపెల్లర్ కూడా
రొటేట్ అవుతుందన్నమాట. ఆ ఇంపెల్లర్కున్న బ్లేడ్స్ కూడా రొటేట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ ఇంపెల్లర్ బ్లేడ్స్లో మనకి ఇంపెల్లర్ మొత్తం రొటేట్ అవుతుంది. ఓకే, ఈ ఇంపెల్లర్ మధ్యలో మనకి ఈ యొక్క ట్రాన్స్మిషన్ ఫ్లూయిడ్ అనేది ఉందన్నమాట. ఓకే, ఆ ఫ్లూయిడ్ని ఈ యొక్క ఇంపెల్లర్ అనేది డ్రైవింగ్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఈ యొక్క ఫ్లూయిడ్ని ఈ యొక్క ఇంపెల్లర్ అనేది ఇంపెల్లర్ బ్లేడ్స్ అనేవి ఈ ఫ్లైవీల్ తిరిగినప్పుడు ఇంపెల్లర్ తిరుగుతుంది. ఇంపెల్లర్ తిరుగుతుంటే దాని మధ్యలో ఉన్న ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దీని ఇంపెల్లర్లో ఉన్న బ్లేడ్స్ ద్వారా ఈ యొక్క ఫ్లూయిడ్ను కూడా తిప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. ఫ్లో కావడానికి విత్ ప్రెజర్తో విత్ టార్క్తో ఫ్లో కావడం కోసం మనకి పనిచేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఈ ఫ్లూయిడ్ ఈ ఇంపెల్లర్ బ్లేడ్స్ ద్వారా మనకి రన్ అవుతుందో అప్పుడు మనకి టర్బైన్ బ్లేడ్స్ కూడా రన్ కావడం మొదలవుతాయి అన్నమాట. ఓకే, అప్పుడు మనకి టర్బైన్ బ్లేడ్స్ కూడా మనకి రన్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ టర్బైన్ బ్లేడ్స్గా ఓకే, as flywheel rotates, it turns the impeller which strike against the oil in the container. The driven oil strikes the blades of the turbine, forcing it to spin. ఓకే, మనకి ఏదైతే ఇంపెల్లర్ రొటేట్ అవుతుందో ఇంపెల్లర్లో ఉన్న బ్లేడ్స్ ద్వారా మనకి ఈ యొక్క ఆయిల్ అనేది మనకి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, ఆయిల్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. ఓకే, ఆ ఆయిల్ ఏం చేస్తుందంటే టర్బైన్ బ్లేడ్స్ దగ్గరికి వెళ్ళి ఫోర్స్గా ఆ టర్బైన్ని తిప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే, క్రియేటింగ్ హై ఇన్పుట్ టార్క్. ఓకే, ఎక్కువ ఇన్పుట్ టార్క్ మనకి దీని ద్వారా ఈ యొక్క ఫ్లూయిడ్ ద్వారా మనకి క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ ద స్విల్లింగ్ ఆయిల్ రీబౌండ్స్ ఆఫ్ ద టర్బైన్ బ్లేడ్స్ అగైనెస్ట్ ద స్టార్టర్. ఓకే, జనరల్గా మనకి ఈ యొక్క టర్బైన్ దగ్గర నుంచి స్విల్లింగ్ అంటే మళ్ళీ బయటకు వచ్చే ఆయిల్ ఏదైతే ఉందో ఓకే, ఆ బయటకు వచ్చే ఆయిల్ అనేది మళ్ళీ ఈ యొక్క స్టార్టర్కి అగైనెస్ట్గా మళ్ళీ ఆయిల్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ యొక్క స్టార్టర్కి అగైనెస్ట్గా మనకి ఈ యొక్క టర్బైన్ నుంచి వచ్చే ఆయిల్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అనమాట. దానివల్ల ఏంటంటే అక్కడ కూడా ఇన్పుట్ టార్క్ అనేది పెరుగుతుందన్నమాట. ఓకే, ఆ ద్వారా టార్క్ అనేది పెరుగుతుంది. ఆ టార్క్ తీసుకెళ్ళి మళ్ళీ ఇన్పుట్ షాఫ్ట్కి ఇస్తుంది అనమాట. ఈ యొక్క స్టార్టర్ నుంచి అగైనెస్ట్ ద స్టార్టర్, ద ఫ్లో ఆఫ్ అగైనెస్ట్ ద స్టార్టర్ క్రియేట్స్ బ్యాక్ ఫోర్స్. ఓకే, దిస్ రియాక్షన్ టార్క్ దిస్ ఈజ్ ఎ రియాక్షన్ టార్క్ అండ్ ఈజ్ యాడెడ్ టు ద ఇన్పుట్ టార్క్. ఏదైతే స్టార్టర్ చుట్టూ మనకి ఓకే ఈ యొక్క ఫ్లూయిడ్ ట్రాన్స్మిట్ అవ్వడం ద్వారా క్రియేట్ అవుతుందో బ్యాక్ ఫోర్సు, ఆ బ్యాక్ ఫోర్స్ అనేది ఇన్పుట్ టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ బ్యాక్ ఫోర్సే మనకి టార్క్ లాగా వస్తుంది అనమాట. ఆ టార్క్ ఏదైతే ఉందో ప్రొడ్యూస్ అయిన టార్క్ ఏదైతే ఉందో మళ్ళీ ఆ టార్క్ తీసుకెళ్ళి ఇన్పుట్ షాఫ్ట్కి ఇస్తుంది అనమాట. ఈ యొక్క స్టార్టర్ నుంచి ఆ ఇన్పుట్ టార్క్కు మళ్ళీ ఈ యొక్క ఫోర్స్ అనేది వెళ్తుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఎ రియాక్షన్ టార్క్ అండ్ ఈజ్ యాడెడ్ టు ద ఇన్పుట్ టార్క్. ద స్ప్రిల్లింగ్ ఆయిల్ బౌన్సెస్ ఆఫ్ ద స్టార్టర్ అండ్ రీడైరెక్ట్ బ్యాక్ ఇన్ టు ద స్పిన్నింగ్ ఇంపెల్లర్ బ్లేడ్స్. ఎప్పుడైతే ఈ యొక్క స్టార్టర్ చుట్టూ తిరిగిన ఆయిల్ కూడా స్ప్రిల్లింగ్ అయ్యి మళ్ళీ ఆ ఆయిల్ కూడా మళ్ళీ ఇంపెల్లర్లోకి వెళ్తుందన్నమాట. ఓకే, ఇంపెల్లర్ బ్లేడ్స్కి వెళ్తుందన్నమాట. అండ్ దాని ద్వారా మనకి ఇంపెల్లర్ అనేది మళ్ళీ సర్క్యులేట్ అవుతుందన్నమాట. దస్ ద సర్క్యులేటింగ్ ఆయిల్ ఈజ్ డ్రైవెన్ అరౌండ్ అండ్ అరౌండ్ బౌన్సింగ్ ఫ్రమ్ ద ఇంపెల్లర్ టు ద టర్బైన్ టు ద అవుట్పుట్ షాఫ్ట్ ఆఫ్ ద టార్క్ కన్వర్టర్. ఓకే, మనకి స్టార్టర్ నుంచి మళ్ళీ ఇంపెల్లర్ దాకా వస్తుంది. ఇంపెల్లర్ నుంచి మళ్ళీ అది రొటేట్ అవ్వడం వల్ల సర్క్యులేట్ అవ్వడం వల్ల మళ్ళీ టర్బైన్కి వెళ్తుంది. టర్బైన్ నుంచి స్టార్టర్ నుంచి మళ్ళీ ఈ యొక్క ఇంపెల్లర్కి వస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక సర్క్యులేషన్ ప్రాసెస్ లాగా మనకి పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇట్స్ ట్విస్టింగ్ పవర్ ఈజ్ గేర్ టు ద రేర్ వీల్స్ ఆఫ్ ఎ ట్రాక్టర్. ఏదైతే ట్విస్టింగ్ పవర్ ప్రొడ్యూస్ అయిందో ఆ ట్విస్టింగ్ పవర్ మొత్తము రేర్ వీల్స్ ఆఫ్ ట్రాక్టర్కి మనకి ట్రాక్టర్ రేర్ వీల్స్కి అందిస్తామన్నమాట. ఓకే, ద టార్క్ కన్వర్టర్ టేక్స్ లో టార్క్ అట్ హై స్పీడ్స్. ఓకే, టార్క్ కన్వర్టర్ అనేది మనకి తక్కువ టార్క్ ఎప్పుడు హై స్పీడ్లో ఉన్నప్పుడు మనకి తక్కువ టార్క్ని డెవలప్ చేస్తుంది. అండ్ కన్వర్ట్స్ ఇట్ హై టార్క్ అట్ లో స్పీడ్లో ఉన్నప్పుడు హై టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక సైక్లిక్ రియాక్షన్ అనమాట. ఎలా సైక్లిక్ రియాక్షనో చూద్దాం చూడండి. ఓకే, జనరల్గా ఫస్ట్ ఇంపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయి. ఓకే,
ఇంపెల్లర్ బ్లేడ్స్ నుంచి ఓకే ఫస్ట్ ఫ్లై వీల్ కదా. ఓకే ఫ్లై వీల్ రొటేట్ అవ్వడం వల్ల ఇంపెల్లర్ బ్లేడ్స్ అనేవి మనకి రొటేట్ అవుతాయి అన్నమాట. ఓకే ఇంపెల్లర్ తర్వాత మనకి ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతుంది అనమాట. ఓకే ఆయిల్ అనేది సర్క్యులేట్ అయ్యి మళ్ళీ దేనికి వెళ్తుంది, టర్బైన్ని తిప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. ఓకే ఓకే టర్బైన్ నుంచి స్ప్రిల్లింగ్ అయిన ఆయిల్ మొత్తం మనకి ఏ దాంట్లోకి వస్తుంది, స్టార్టర్లోకి వస్తుంది. స్టార్టర్కి అగైనెస్ట్గా తిరుగుతుంది అనమాట. ఓకే స్టార్టర్ ఎప్పుడు స్టార్టర్ అంటే మనకి కాన్స్టెంట్ పొజిషన్లో ఉంది కాబట్టి దాన్ని స్టార్టర్ అని పిలుస్తాం అనమాట. దానికి అగైనెస్ట్గా మళ్ళీ ఈ స్టార్టర్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే ఎప్పుడైతే ఈ స్టార్టర్ దగ్గర డెవలప్ అయిన ఫోర్స్, స్టార్టర్ నుంచి మళ్ళీ ఆయిల్ వచ్చేసరికి మళ్ళీ ఇంపెల్లర్కి వెళ్తుంది అనమాట. ఓకే మళ్ళీ ఇంపెల్లర్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఎక్కడైతే ఈ స్టార్టర్ దగ్గర డెవలప్ అయిన ఫోర్స్ వచ్చేసరికి మళ్ళీ ఇన్పుట్ షాఫ్ట్ దగ్గరికి మనకి వెళ్తుంది అనమాట. ఓకే ఇంపెల్లర్ దగ్గర మనకి ఇన్పుట్ దగ్గరికి మళ్ళీ ఈ యొక్క స్టార్టర్ దగ్గర ప్రొడ్యూస్ అయిన టార్క్ వచ్చేసి ఈ యొక్క ఇన్పుట్ దగ్గర యాడ్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కడైతే మనకి పవర్ ఈ యొక్క టార్క్ ఎక్కడ బయటికి తీసుకుంటామంటే టర్బైన్ నుంచి బయటకు వచ్చిన టార్క్ మనకి రేర్ వీల్స్కి అందిస్తాం అన్నమాట. ఓకే మనకి ఈ చైన్ అర్థమైంది కదా. ఫస్ట్ ఫ్లై వీల్ రొటేట్ అవ్వడం వల్ల ఇంపెల్లర్ రొటేట్ అవుతుంది. ఆ ఇంపెల్లర్ రొటేట్ అవ్వడం వల్ల ఆయిల్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆయిల్ ట్రాన్స్మిట్ కావడం వల్ల టర్బైన్ మూవ్ అవుతుంది. ఆ టర్బైన్ బ్లేడ్స్ మూవ్ అవ్వడం వల్ల దాని తర్వాత మిగిలిన ఆయిల్ వచ్చేసరికి మళ్ళీ ఈ స్టార్టర్ చుట్టూ తిరిగి స్టార్టర్ దగ్గర కూడా స్ప్రిల్ అయిన ఆయిల్ వచ్చేసరికి మనకి ఇంపెల్లర్లోకి వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫోర్స్ ఎలాగొస్తుందో చూడండి. ఫ్లై వీల్ నుంచి ఇక్కడ ఇన్పుట్ టార్క్ వస్తుంది. ఓకే ఇన్పుట్ టార్క్ నుంచి మళ్ళీ ఆయిల్ ఈ యొక్క టార్క్ అనేది తీసుకెళ్ళి ఈ యొక్క టర్బైన్కి వెళ్తుంది. ఈ టర్బైన్ అనేది ఎక్కువ టార్క్ను మల్టిప్లై చేస్తుంది. ఓకే ఆ టార్క్ను మల్టిప్లై చేసిన తర్వాత ఈ యొక్క ఆయిల్ అనేది స్టార్టర్ని చుట్టూ తిరగడానికి వెళ్తుంది. అండ్ ఫోర్స్ వచ్చేసి ఇక్కడ డెవలప్ అయిన టర్బైన్ దగ్గర డెవలప్ అయిన టార్క్ వచ్చేసరికి రేర్ వీల్స్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి స్టార్టర్ నుంచి వచ్చిన టార్క్ వచ్చేసి మళ్ళీ ఇన్పుట్ ఆ టార్క్ దగ్గరికి వెళ్తుంది. స్టార్టర్ దగ్గర మిగిలిన ఆయిల్ వచ్చేసరికి ఇంపెల్లర్లోకి వెళ్తుంది. ఓకే టార్క్ ఎక్కడెక్కడ పోతుందో మనకి ఇంకొక కలర్తో చూపిద్దాం. ఓకేనా ఫ్లై వీల్ నుంచి టార్క్ ఇక్కడ ఇన్పుట్ టార్క్ అనమాట. ఓకే ఇన్పుట్ టార్క్ నుంచి ఇంపెల్లర్కి వెళ్తుంది. ఓకే ఇంపెల్లర్ నుంచి మనకి ఆయిల్ ద్వారా మనకి టర్బైన్కి వెళ్తుంది అనమాట. ఓకే ఇక్కడ ఈ విధంగా టార్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఆయిల్ ద్వారా మళ్ళీ టర్బైన్లోకి మల్టిప్లైడ్ టార్క్ అనేది మనకి ఆ టర్బైన్ ద్వారా జనరేట్ అవుతుంది అనమాట. ఓకే ఆ మల్టిప్లైడ్ టార్క్ వచ్చేసి మళ్ళీ ఈ మల్టిప్లైడ్ టార్క్ మనకి రేర్ వీల్స్కి వెళ్తుంది అనమాట. ఓకే మల్టిప్లైడ్ టార్క్ ఏదైతే ఉందో అదంతా రేర్ వీల్స్కి వెళ్తుంది అనమాట. అక్కడ నుంచి మిగిలిన ఆయిల్ ద్వారా ఇక్కడ ఏదైతే స్టార్టర్లో ప్రొడ్యూస్ అయిన టార్క్ వచ్చేసి మళ్ళీ ఇన్పుట్ టార్క్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ విధంగా టార్క్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. ఓకే ఫ్లై వీల్ ఈ యొక్క టార్క్ కన్వర్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అండ్ ఈ యొక్క టార్క్ అనేది ఏ విధంగా వెళ్తుంది అనే దాని గురించి ఇప్పుడు క్లాస్లో క్లియర్గా చెప్పుకున్నాం అనమాట. ఓకే అండ్ ఇన్ టుమారో క్లాస్ ఐ విల్ డిస్కస్ యూ అబౌట్ ద డిఫరెన్షియల్ యూనిట్ అండ్ ద ఫైనల్ డ్రైవ్ యూనిట్. ఓకే డిఫరెన్షియల్ యూనిట్ అండ్ ఫైనల్ డ్రైవ్ యూనిట్ గురించి నెక్స్ట్ క్లాస్లో చెప్దాం అనమాట. ఓకే థ్యాంక్ యూ.